రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వం బలపరిచి చేవెళ్లలో విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చేసింది ఏమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తున్నారన్నారు ఆమె. గ్రామవాస్తులే మంచిగా నడిపించి పిల్లలను పైకి తీసుకురావాలా. అట్లనే చాలా మందికి ఉద్యోగాలు లేవు, వాళ్ళకు స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా యువకులకు ఉద్యోగం ఇచ్చి మళ్ళీ మేము మన ధర్మసాగరం ఊర్లో లేడీస్కు ఒక స్టిచ్చింగ్ ఇది పెట్టినాము. అలానే ఇక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ ప్రోగ్రామ్ పెట్టి సోయింగ్ మెషిన్స్ పెట్టి లేడీస్కు వాళ్ళకు మంత్లీ ఒక సంపాదన వచ్చేటట్టు అది కూడా చూసుకుంటాము. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా వాళ్ళ మైండ్లో మోడీ గారిది రుణం తీర్వాలా, మన కొండా విశ్వేశ్వరరెడ్డి మన బిడ్డ మన గడ్డ అన్ని వాళ్ళు చెప్తున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. తప్పకుండా పెదమంగళవారం ఊర్లో ఎవ్వరు ఏం చెప్పినా కానీ వాళ్ళకి తెలుసు, ఆ ఉత్త హామీలు నమ్మరు, బీజేపీకే వేస్తారు. నమస్తే. సో నిజంగా చెప్పాలంటే మహిళలకు చాలా కష్టాలు ఉన్నాయండి. వాళ్ళు మోడీ గారు ఇచ్చిన బాత్రూమ్లు అది చాలా సంతోషం ఉంది. కానీ చాలా వాళ్ళు ఇంటి పని చేసుకొని పొలాల పని చేసుకొని మళ్ళా వాళ్ళకు తప్పకుండా తీసుకురావాలా ఆ నారీ శక్తి అనేది. పెద్ద మంగళవారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం వచ్చి మా ఫ్యామిలీకి చాలా క్లోజ్. దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు 5 ఏళ్ల నుంచి ఎవ్వరు రాలేదు వీళ్ళ దగ్గరికి. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చారు. వీలైనంత వరకు ఇక్కడ క్లీనింగ్ చేపించారు. మళ్ళా లేకు శుభ్రత, ముఖ్యంగా బయోగ్యాస్ చేశారు. కానీ ఈ ఊర్లో ఉండే అందరికీ చాలా కోరికలు ఉన్నాయి. చాలా మందికి ఇల్లు లేవు. ఒక చిన్న హౌసింగ్ కాలనీలా ఒక్కొక్క ఇంట్లో 30 మంది ఉంటున్నారు. ఇలా పరిస్థితి మంచిగా లేదు. వాళ్లకు తప్పకుండా బీజేపీకి ఓటేసి ఆవాస్ యోజన ద్వారా మేము వచ్చి వాళ్ళకు బీజేపీ ద్వారా ఇల్లు ఇప్పిస్తాము, ఇల్లు కట్టిద్దామని హామీ ఇస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఒక పాయింట్, వాళ్ళందరికీ మోడీ గారు ఇచ్చిన బియ్యము మోడీ గారు